బిగ్ బాస్ హౌస్లో ప్రభావతి 2.1 టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత బిగ్ బాస్ హౌస్లోని వర్స్ట్ కంటెస్టెంట్ని ఎంపిక చేయమని సూచించారు. ఇక అప్పుడు ఓడిన కాంతారా క్లాన్ నుంచి ఒక వర్స్ట్ కంటెస్టెంట్ని ఎంపిక చేయమంటారు బిగ్ బాస్. ఇక అందులో భాగంగా అన్ని చూపులు ఒకరి వైపే మరలాయి. అయితే ఈ సెటప్ మొత్తం చూస్తుంటే ఈ సీజన్ బిగ్ బాస్లో జైలుకి వేలాయరా అని అనిపిస్తుంది. హౌస్ మొత్తం కూడా మూకుముడిగా అభయ్ని టార్గెట్ చేస్తారు. ఇక దానికి 100 కారణాలు చెప్తూ అభయ్ని ఎంపిక చేస్తారు. ఇక అభయ్ తనని తాను డిఫెండ్ చేసుకోవడానికి ఎంత ట్రై చేసినా సొంత క్లాన్ సభ్యులు ఇచ్చి పడేస్తారు. ఆడవాళ్ళు వచ్చి ఆడుతుంటే నువ్వు గోడ మీద పిల్లిలా సోఫాపై కూర్చుని ఆడకుండా బిగ్ బాస్ పైన అలానే వారికి వీరికి ఉచిత సలహాలు ఇస్తున్నావు అంటూ నబీల్ నామినేట్ చేస్తాడు. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేస్తారు నవీన్కి. మొత్తంగా మనోడు సరదాకి లేక కావాలని చేసిన ఈ పనికి దూల తీర్చేస్తున్నారు మనోళ్ళు. అయితే ఈ హౌస్లో మొదటగా జైలుకి వెళ్ళబోతున్న కంటెస్టెంట్ అభయ్గా కన్ఫర్మ్ అయ్యారు. హౌస్లోని ఈ హగ్గింగ్ స్టార్ కి అందరూ కూడా గట్టిగా గుణపాఠం చెప్పారనడంలో ఎలాంటి పొరపాటు లేదు. అయితే ఈ విషయాన్ని కూడా హగ్గులు తీసుకోవడానికి యూజ్ చేస్తారని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఈ సిద్దిపేట మోడల్ కి పట్టిన గతి పగోళ్ళ కూడా రాకూడదని నవ్వుకుంటున్నారు. జైలులో చిప్పకూడు తినడానికి రెడీగా ఉన్న అభయ్ మొహం చూస్తే బాధకి కోపానికి మధ్య మాడిపోతుంది. అయితే అభయ్కి పట్టిన ఈ గతి అదేనండి. అధోగతిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి.